నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ డిపి ఇది ఏదైతే టెండర్ బిడ్ డాక్యుమెంట్ ఇది, ఇందులో చూస్తే పేజ్ 79లో, దిస్ ద పేజ్ 79 ఈ బిడ్ డాక్యుమెంట్లో, ఇందులో ఇదేంది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో రిపోర్ట్. ఇందులో ఏమంటారంటే డిశ్చార్జ్ సెగ్మెంట్ 1 పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి 18,000 ప్లస్ 5,000 23,000 క్యూసెక్కులు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మళ్లించడానికి ఈ టెండర్ డాక్యుమెంట్లో రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెయిన్ కెపాసిటీ ఎంత? 11,500. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టిండ్రు? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000 23,000 పెట్టిండ్రు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతున్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్. ఎట్లా తవ్వుతారు? రోజు 2 టీఎంసీలు, మోర్ దాన్ 2, 11,000 ప్లస్ 11,000 22,000 ఉండాలి, 23,000 తీసుకుపోతున్నారు. నేనేమంటున్నా అంటే పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు 11,500 క్యూసెక్లకే అప్రూవల్ అయింది. మరి ఇలా 23,000 క్యూసెక్లతో కుడి కాలువ తవ్వుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా? మరి 23,000 క్యూసెక్కులతో తవ్వుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు? గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది, డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? ఏ రకంగా 23,000 క్యూసెక్కులు తవ్వుతున్నారు? తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు? తెలంగాణ గొంతు విసుకుతున్నారు. తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి నియమ నిబంధనలు? మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది? సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ అడ్డగోలుగా నీళ్లు తవ్వుకపోతుంటే, ఇష్టమున్న సైజుల్లో కెనాళ్ళు తవ్వుతుంటే ఆ కేంద్రం పట్టించుకోదు. ముఖ్యంగా నష్టపోతున్న తెలంగాణ కదా గొంతు విప్పాల్సింది. అవసరమైతే న్యాయబద్ధంగా పోరాడాలి. నీకు ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సుప్రీంకోర్టుకు పో. నువ్వు పోకపోయినా కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, న్యాయవాదులతో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం. కానీ రాష్ట్రంలో ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెనెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటలేవన్నదే మా ఆవేదన. బాధ్యత మర్చినవు నువ్వు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది? ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు, మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్సు అని కేంద్ర మంత్రి గారు రాశారు. ఒకవైపు కర్ణాటక ఏమంటుంది? 20 రోజులైంది. కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు 2 వారాలు అవుతున్నట్టుంది. కేంద్ర మంత్రి రాసి 20 రోజులైంది, కర్ణాటక రాసి 2 వారాలైంది. కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు 112 టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది. తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది? వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే, నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా, మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర వంపి అని మహారాష్ట్ర రాసింది. పైన కృష్ణాలో కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది, కర్ణాటక ఉత్తరం రాసింది, కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరిలో నష్టపోతుంది, ఇటు కృష్ణాలో నష్టపోతుంది. సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నిమ్మకు నీరెత్తినట్లున్నది. ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఒకవైపు, మహారాష్ట్ర ఒకవైపు, కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది. ఇంత జరిగినా ఇవాళ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్ళు పోయేటట్టున్నాయి, కింద గోదావరి నీళ్ళు పోయేటట్టున్నాయి. మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు. నికర జలాలు పోయేటట్టున్నాయి, ఉన్న నీళ్లు పోయేటట్టున్నాయి. ఉన్న నీళ్లు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా, తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? ఇదెక్కడి బాధ? ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము. ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం, అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి, మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు, పోతే బుక్ అయితే తెలంగాణ, నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నేను మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసిండు. రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగాలేసి ఢిల్లీ విమానం ఎక్కిండు, పోయిండు, మీటింగ్లో కూర్చున్నాడు. సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు. పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు, పోయిండు, ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్లో ఒకవేళ బయటకు వచ్చినాక ఏమన్నాడు? ఆడ అసలు బంకచర్ల ముచ్చట్ని రాలే, బంకచర్ల మీద మీ ఎజెండాలనే లేదు, బంకచర్ల ఒప్పుకునేది ఎక్కడిది? ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది, ఎజెండాలనే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టినాం. బంకచర్ల ఎజెండా కాపీ బయట పెట్టినాం. ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూపి.